చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మంత్రులు అందరూ కూడా తమ కాన్వాయ్లోని వాహనాల శ్రేణిని తగ్గించుకున్నారు. కానీ పెట్రోల్, డీజిల్ ధరలేమీ తగ్గకపోగా భారీగా పెరిగినాయి ఇవాళ ఉదయం నుంచి. ఆంధ్రప్రదేశ్లో లీటర్ పెట్రోల్ ధర మీద ₹3.29 పెరిగిందట. డీజిల్ మీద ₹3.14 పెరిగిందట. బహుశా దేశంలోనే హయ్యెస్ట్ అనుకుంటున్నాను నేను ఇది. తెలంగాణలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయి. పెట్రోల్ మీద ₹3, డీజిల్ మీద ₹3 పెరిగినాయి. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో మాత్రం పెట్రోల్ మీద ₹3.29, డీజిల్ మీద ₹3.14 పెరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువ కాబట్టి పర్సంటేజీ ప్రకారం రేట్లు పెరిగినప్పుడు ఇంకా ఎక్కువ పెరుగుతుందన్నమాట మిగతా రాష్ట్రాల కంటే, తెలంగాణ కంటే. ఎందువల్ల? ఆంధ్రప్రదేశ్ చాలా ధనిక రాష్ట్రం అవడం వల్ల కాదు. ఎందుకంటే మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో పూర్ స్టేట్ ఏదైనా ఉంటే అది ఆంధ్రప్రదేశ్. పర్ క్యాపిటా ప్రకారం కానివ్వండి, అంటే తలసరి ఆదాయం ప్రకారం చూసినా, ఇంకా ఏ ప్రమాణాల ప్రకారం చూసినా కూడా. కానీ విచిత్రంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కువ. ఇప్పుడు పెరగడం కూడా చాలా భారీగా పెరిగింది. గమ్మత్ ఏమిటంటే మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా తమ కాన్వాయ్లో వెహికల్స్ని తగ్గించుకున్నామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అయితే 12 వెహికల్స్ ఉండాలి ఆయనకి, 4 వెహికల్స్లోనే నిన్నంతా తిరిగారు. కొంతమంది మంత్రులు అయితే లైక్ నిమ్మల రామానాయుడు గారు వాళ్ళు ఎస్కార్ట్ వెహికల్ను కూడా వదిలేసి ఒక్క కారులోనే తిరుగుతున్నారు అని చెప్పారు. ఇక ఎమ్మెల్యేలు అయితే కొంతమంది ఇంకా పొదుపు చర్యల్ని ఒక స్థాయికి తీసుకెళ్లారు. కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారట ఈ పొదుపు చర్యల్లో భాగంగా ఎలక్ట్రిక్ బైక్ మీద వెళ్ళారట. సో వీళ్ళందరూ కూడా ఇంత భారీ ఎత్తున పొదుపు చేస్తున్నా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలే సరికదా చాలా భారీగా పెరిగినాయి. ఎంత భారీగా అంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు అనేక రకాల వస్తువుల ధరలు చాలా ప్రియమైపోతాయి. ఎందుకంటే అన్ని వస్తువుల ధరలు పెట్రోల్, డీజిల్ మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే రవాణా ఖర్చులు అనేవి ఏ వస్తువుకైనా కూడా ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ కాబట్టి. సో దీనికి అర్థం ఏంటంటే ముఖ్యమంత్రులు, మంత్రులు కాన్వాయ్లో వెహికల్స్ తగ్గించుకోవడం వల్ల ప్రజలకు ఏమీ ప్రయోజనం ఉండదు. దానివల్ల జరిగేటువంటి ఆదా చాలా తక్కువ, చాలా నామినల్, చాలా మినిమల్. అది ఓన్లీ సింబాలిజం. క్షేత్రస్థాయిలో వచ్చేసరికి మీరు చేయాల్సిన పొదుపు వేరే విధంగా ఉండాలి. ప్రభుత్వంలో బోళ్ళంతా దుబారా, దుర్వినియోగం జరుగుతూ ఉంటాయి. వాటి మీద దృష్టి పెట్టి ఏమైనా భారీ ఎత్తున అనవసరపు ఖర్చులు తగ్గించుకుంటే ఆదా అవుతుంది, పొదుపు అవుతుంది. కానీ ముఖ్యమంత్రి, మంత్రులు వాళ్ళ కాన్వాయ్లో వెహికల్స్ని తగ్గించుకున్నంత మాత్రాన్ని ఏమీ కాదు. ఒక సింబాలిక్ చేశారుగా, అది మంచిదే. కానీ అంత మాత్రం చేత అందులో 4 వెహికల్స్ తగ్గించుకోగానే దానివల్ల ఏదో మేలు జరిగిపోయినట్టు, అందువల్ల పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగినా కూడా ప్రజలు దాన్ని సంతోషంగా స్వీకరించాలి అన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తే జనం అంత అమాయకులు ఏమీ కాదు. ఇక్కడ చెప్పుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం వేసేటువంటి పన్నుల కారణంగానే మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇంత ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ట్యాక్స్లు వేస్తుందో తెలుసా? పెట్రోల్ మీద 31% వ్యాట్ అట, మళ్ళీ లీటర్ మీద ₹4 వ్యాట్ అట, మళ్ళీ రోడ్ డెవలప్మెంట్ సెస్ పేరుతోటి ₹1 అట ఒక లీటర్ మీద. ఆ కట్టేటువంటి రూపాయి మీద మళ్ళీ వ్యాట్ అట. ఇవన్నీ కలిపి లీటర్కి ₹25 నుంచి ₹29 ధర అదనంగా పడుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం వేసేటువంటి పన్నే దాదాపు ₹30 వరకు ఉంది ఒక లీటర్లో. కేంద్ర ప్రభుత్వం పన్నేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం పన్నేస్తుంది. ఈ రెండింటి మూలంగా మనకి పెట్రోల్, డీజిల్ ధరలు ఇంత భారీ స్థాయిలో ఉన్నాయన్నమాట. లేకపోతే మనకి యాక్చువల్గా ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ₹60 ఉండాలి. దాదాపు 100% అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి పన్నులు వేస్తున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిగతా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల కంటే ఎక్కువ ట్యాక్స్లు వేసింది. నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే ఈ ₹25 నుంచి ₹29 ఏదైతే పన్నులు విధిస్తున్నారో పెట్రోల్ మీద, డీజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వం వాటిల్లో కొంత తగ్గించుకోవచ్చు కదా. ఆ ₹3.29 తగ్గించుకుంటే పెట్రోల్ మీద అప్పుడు ధర పెరగదు. కానీ ఆ పని మాత్రం చేయరు. రెవెన్యూ కావాలి. ఏం చేస్తారు? ఆ రెవెన్యూని ఎడాపెడా ఖర్చు పెడతారు ఏదో ఒక విధంగా. భయంకరమైనటువంటి దుబారా, దుర్యోగం అవుతాయి
ప్రభుత్వ ధనం అంటే. కానీ ప్రజల దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేయాల్సిందే ఈ 25 నుంచి 29 రూపాయలు. అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. కాబట్టి జనం మీద నిజమైన ప్రేమ ఉంటే ఈ పై పొదుపు మంత్రాలు కాకుండా పెట్రోల్ డీజిల్ మీద వేసేటువంటి రాష్ట్ర ప్రభుత్వ పన్నుని తగ్గించండి. తద్వారా ప్రజల మీద భారం తగ్గుతుంది. దానివల్ల రకరకాల వస్తువుల ధరలు కూడా పెరగకుండా ఉంటాయి.